అధికారికులున్న ప్రియమైన పరిశుద్ధాత్మదేవా, ఇక మొదటి ప్రభుబల్ల సంస్కారం ఈ 2022వ సంవత్సరముల పరిశుద్ధాత్ముడా, ఇక మొదటి ప్రభుబల్ల సంస్కారంలో నీ కృపను మాకు అనుగ్రహింపజేసినందుకు మీ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ఎందరైతే నీ సన్నిధికి వచ్చారో వారు నీ వాక్యం వినబోచుండగా, వారు నీ మాటలు వినబోతుండగా పరిశుద్ధాత్ముడా, యేసుక్రీస్తు నామములో వారికి ముఖములు, వారికి ఆత్మీయ ముఖములు యేసు నామములో నీ కృప చేత వర్ధిల్లించబడును గాక, నీ కృప చేత వర్ధిల్లించబడును గాక. తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్మదేవా, యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు నీ కుమారుడు దాసుడు ఇక్కడ నీ వాక్య సారాంశం ఇక్కడ ప్రకటిస్తున్నప్పుడు, నీకు వెలుగుని ఇక్కడ ప్రకటింప చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవా, నీ మహిమ ప్రతి ఒక్కరి పైన ఉంచబడును గాక, ప్రతి ఒక్కరి పైన ఉంచబడును గాక. నిర్జీవ క్రియలు చచ్చుబడిపోవును గాక యేసునామములో. ఆత్మ సంబంధమైన జీవితం యేసునామములో ప్రతి ఒక్కరి పైన వెలిగించబడి గాక. నీ కార్యములు సఫలము చేయండి. మీరే మాతో ఉండి మీ వెలుగును, మహిమను మా యందు విడుదల చేసి మా ఆత్మల్ని మీలో బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరము సరిగ్గా కూర్చుందాం. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరు సరిగ్గా కూర్చుందాం. మీ పరిశుద్ధ గ్రంథములు చేతులు పట్టుకొని, మీ పరిశుద్ధ గ్రంథములు చేతులు పట్టుకొని సరిగ్గా కూర్చుందాం. ప్రభు నామమును ఘనపరుచుకుందాం. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరము దేవుడిచ్చిన ఈ అవకాశం బట్టి, దేవుడిచ్చిన మంచి అవకాశం బట్టి ప్రభు నామమును ఘనపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేతులపైకి ఎత్తి గట్టిగా యేసునామములో హల్లెలూయా. మిమ్మల్ని మీ కుటుంబాలని ప్రభువు దీవించి ఆశీర్వదింపచేయును గాక యేసునామములో. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది బిడ్డలారా, కొద్దిసేపు దేవుడిచ్చిన కృపను బట్టి ఆయన వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇక 2022లో 2022వ సంవత్సరంలో ఇది మొదటి ప్రభుబల్ల సంస్కారపు ప్రార్థన. వచ్చిన మీ కుటుంబాలని ప్రభువు ఆత్మీయంగా కట్టి వాక్యానుసారముగా నిలబెట్టును గాక యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. మీ పక్క వారికి చెప్పండి, దేవుని కృప నీకు తోడే ఉండును గాక అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. మంచిది బిడ్డలారా, వాక్యం చెప్పబోయే ముందు ఒక చిన్న మాట ఏంటంటే, మీరు ప్రార్థనలకు వచ్చినప్పుడు మీ మాస్క్ని మీరు తీసుకుని రండి. మీ మాస్క్ ఏదైతే ఉందో మీ మాస్క్ తీసుకుని రండి. ఎందుకనగా మీరు అతీతంగా ఆలోచన చేసి నాకు ఏమి కాదు అని విధంగా ఉండదు. మనం జ్ఞానయుక్తంగా ప్రవర్తించడం మేలుకరం. ఆమేన్, హల్లెలూయా. సో వేర్ యువర్ మాస్క్ వేర్ ఎవర్ యు గో. ఎక్కడికి వెళ్ళినా నీ మాస్క్ని వేసుకోండి, అది మంచిది, దీవెనకరము కూడా. ఆమేన్. ప్రభు నామమున మహిమ కలుగును గాక. అలాగనే చాలా రోజుల నుంచి ఈ వాక్యంలో యూట్యూబ్లలో, ఫేస్బుక్లో చూసిన మీ అందరూ ఒక చిన్న విన్నపం ఏంటంటే, మన చర్చ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అటు షేర్ చేయండి. దానివల్ల అనేకులకు దేవునికి వాక్యం ప్రకటించబడుతుంది. క్రైస్ట్ ఫెలోషిప్ మిరాకిల్ మినిస్ట్రీస్ అనే ఫేస్బుక్ ఛానల్, ఇంక్లూడింగ్ దట్ యూట్యూబ్ ఛానల్ కూడా అదే, క్రైస్ట్ ఫెలోషిప్ మిరాకిల్ మినిస్ట్రీస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి ఈ వాక్యాలు వెళ్ళాలా, ఈ వాక్యాల ద్వారా అనేకులు దీవించబడాలా, ఆ వాక్యాలు బట్టి అనేకులు దేవుని కృపను పొందుకోవాలా. అదే మా ప్రార్థన. ఆమేన్ చెప్పండి యేసునామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాతకాలంలో 90s టీవీలు అంతగా ఉండేది కాదు.
80s 90s 70sలో అంతగా టీవీలు ఉండేది కాదు. సువార్త ప్రచారం చేయాలంటే, సువార్త ప్రకటింప చేయాలంటే అక్కడ ఖచ్చితంగా సువార్త దండయాత్ర ఏర్పాటు చేసుకోవాల్సిందే. సువార్త దండయాత్ర ఏర్పాటు చేసి ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించి యేసు ప్రభు దేవుడు అని సర్వలోక మానవులకు చెప్పవలసిన అవసరం ఉండేది. Nowadays ఆ టెక్నాలజీ వెరీ ఇంప్రూవ్డ్. టెక్నాలజీ చాలా పెరిగిపోయింది, అభివృద్ధి పరచబడింది. సో మనం దేవుని యొక్క వాక్యాన్ని చిన్న షేర్ ద్వారా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, చిన్న ఆ లింక్ని షేర్ చేయడం ద్వారా there are many people, they are able to see, they are able to watch the message. వారు దేవుని యొక్క వాక్యం చూడగలరు. ఆమేన్, హల్లెలూయా. జస్ట్ ట్యాపింగ్ యువర్ ఫోన్ లైక్ బటన్, చిన్న లైక్ని చేసి లింక్ చేయడం ద్వారా, దాని 2 ట్యాప్ చేయడం ద్వారా అనేకులకు వెళ్ళిపోతాయి. వాట్సాప్ ద్వారా చాలా ఉన్నాయి, ట్విట్టర్స్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా. దేవుని యొక్క వాక్యములు లింక్ షేర్ చేయండి, అనేకులు దేవుని యొక్క వాక్యం వింటారు. తద్వారా అనేకులు దేవుని యొక్క వాక్యం విని మారు మనసు పొంది తగిన మార్గములో, దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో నడవటానికి అది కారణమవుతుంది. గట్టిగా మనం చెప్పాలి యేసు నామములో. నువ్వు ఇక్కడే ఉంటావు, బట్ ఎక్కడో ఉన్న నీ స్నేహితులకి లింక్ పంపించడం ద్వారా వారు దేవుని యొక్క వాక్యం వినగలుగుతారు, వారు దేవుని యొక్క మాట వినగలుగుతారు. నువ్వు ఇక్కడ ఉన్న దేవుని యొక్క వాక్యము విని నువ్వు చిన్న షేర్ చేయడం ద్వారా ఎక్కడో ఉన్నవారు దేవుని యొక్క వాక్యం వినిపించబడతా ఉంది. మనం ఏదేదో షేర్ చేస్తుంటాం. దేవుని యొక్క వాక్యాన్ని షేర్ చేయండి, దేవుని యొక్క వాక్యాన్ని పంచిపెట్టండి. సో దేవుని యొక్క వాక్యాన్ని పంచిపెడదాం, దేవుని యొక్క మహిమను పొందుకుందాం యేసుక్రీస్తు నామములో. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా యేసు నామములో హల్లెలూయా. మంచిది దేవుని యొక్క బిడ్డలారా, కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం విందాం. వచ్చిన మీలో ఎందరో దేవుని వాక్యం కొరకు ఆసక్తిస్తున్నారో దయచేసి, ఎంతమంది దగ్గర మీ మొబైల్స్ అయితే ఉన్నాయో దయచేసి మేక్ షూర్ ఆ దరిద్రాన్ని సైలెంట్ చేసేయండి. ఆ పాడంతా కొంచెం సైలెంట్ మోడ్లో పెట్టండి, లేకపోతే ఫ్లైట్ మోడ్ యాక్టివేట్ చేయండి. ఇంకా అధికమైన దేవుని పైన ఆశ ఉంటే స్విచ్ ఆఫ్ పెట్టేసేయండి. స్తోత్రం, హల్లెలూయా. మీరు మంచి వాళ్ళు, నా మాట వింటారు నాకు తెలుసు. దేవుడు మిమ్మల్ని దీవించి నాకు ఇస్తున్నాం. వల్ల ఓన్లీ పీపుల్ ఎవరైతే లైవ్ చూస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఓకే, బట్ వాళ్ళ తర్వాత మిగతా మందిరంలో ఉన్న వారందరూ, నేను మీకు లైవ్లోనే ఉన్నాను కాబట్టి మీరు మరలా మీరు ఫోన్ ఓపెన్ చేసి లైవ్ చూడనక్కర్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. రైట్, నీ పక్కవారు చెప్పండి, దేవుని కృప నీకు తోడే ఉండును గాక అని చెప్పండి. దేవుని కృప నీకు తోడే ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రార్థనలో ప్రతిరోజు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ, మీ గురించి ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఒక వర్తమానం మీకు అందించాలని ఆశపడుతాను బిడ్డారా. దయచేసి మీ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వాక్యం చూసుకుందాం. ఒక వాక్యం చూసుకొని కొంచెం సరిగ్గా చేయండి ఏ పని చేసినా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీ యొక్క బైబిల్ని తెరిచి పరిశుద్ధ గ్రంథం నుంచి విలాప వాక్యములు, అనేక దినముల నుంచి ఎంతగానో ఆశపడుతున్న వర్తమానం ఇది. కొంచెం పెంచుకుంటారు సరిగ్గా. రైట్ ఎనఫ్. విలాప వాక్యములు, విలాప గ్రంథంలో నుంచి విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 19వ వచనం వరకు ఎవరైనా ఒక్కరు చదివి వినిపించాలా? విలాప వాక్యములు 2వ అధ్యాయము. మీరు సండే క్రైస్తవులైతే ఐఎమ్ వెరీ సారీ, మీకు వాక్యం దొరకకపోవచ్చు. మేబీ మీరు సండే క్రైస్తవులైతే, ఆదివారపు క్రైస్తవులైతే మేబీ దొరకకపోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో విలాప వాక్యం ఎక్కడ ఉంది అని చెప్పడం దొరికిందంటే మీరు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా.
రైట్, పేజ్ నెంబర్ 682 చదవండి అమ్మ. 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 19వ వచనం వరకు చదువుకుందాం. అందరం ఆ వాక్యాన్ని చూసి ప్రభునామాన్ని గణపరుచుకుందాం. మీ పరిశుద్ధ గ్రంథంలో విలాప వాక్యములు గనక మీరు కనుగొనగలిగితే మీరు ధన్యులు. దాన్ని తెరవండి, దేవుని యొక్క వాక్యం చూసుకుని మనం ముందుకు వెళ్దాం. యేసు నామములో చదవండి అమ్మా. జనులు హృదయపూర్వకముగా మంచిగా దేవుని యొక్క వాక్యం వినండి. జనులు మీ పిల్లలని, మీ వారిని ఆధునలో పెట్టుకోండి. మీ ఫోన్స్ ని సైలెంట్ లో చేసుకోండి. చదువుకుందాం. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. నీ కన్నీరు కారనిమ్ము. విరామము కలగనీయకుము. ఏమా? విరామము కలగనీయకుము. నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీ కంటి పాపను అనగా నీ కనురెప్పలు ఏవైతే ఉన్నాయో వాటిని విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము. చాలా గట్టిగా ముందే పడిస్తున్నామలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ గురించి విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మాట ఇది. దేవుడి సంవత్సరం ఏ విధంగా పిలవాలని ఆయన ఆశపడుతున్నాడంటే, ఈ సంవత్సరం ప్రార్థనా సంవత్సరం. గట్టిగా మనం చెప్పండి సునామలా. హల్లెలూయా. మనం మొదటి నెలలో ఉన్నాం. ఈ 2022 సంవత్సరం మొదటి నెలలో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడి మొదటి ఆరంభములోనే మీతో చెప్పాల్సిన మాట ఏంటంటే, దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ ప్రేయర్. ఇది ప్రార్థనా సంవత్సరం యేసుక్రీస్తు నామములో. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సరమును ప్రార్థనా సంవత్సరముగా, నీతిమంతులు ప్రార్థించే వారిగా ఉండాలా. వారు రేయి మొదటి జామున లేచి ప్రార్థించాలా. చూడండి, ఇక్కడ ఏం రాయబడింది 18వ వచనములో, నది ప్రవాహముల దివారాత్రములు నీ కన్నీరు పారనిమ్ము. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సంఘముతో గతించిన అనేక సంవత్సరములు నువ్వు దుఃఖములతో, గతించిన సంవత్సరంలో శోధనలతో, గతించిన సంవత్సరంలో దేవుడికి వ్యతిరేకముగా, దేవుడికి వ్యతిరేకమైన పాపములు జీవిస్తూ, నీతి కార్యములు నెరవేర్చకుండా దేవుని వ్యతిరేకంగా జీవిస్తున్న నీవు తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, ఇది ప్రార్థనా సంవత్సరం యేసుక్రీస్తు నామములో. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా తెలుసా బిడ్డల, దేవుని యొక్క వాక్యం లాగన చూడండి. లూకాసు వార్త పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం. 21వ అధ్యాయము 36వ వచనం చదవండి అమ్మా. కాబట్టి మీరు జరగబోవు వీటిని అన్నిటినీ తప్పించుకొనున్నట్లు మనుష్య కుమారుని ఎదుట నిలబెట్టుకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండి. గట్టిగా మండే పనిస్తున్నామలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు సంభవిస్తున్న సరే రోగాలు, వ్యాధులు, కరోనా అని, డెల్టా వ్యాధులు అని, రకరకాల ఒమిక్రాన్ అని, డెల్మిక్రాన్ అని రకరకాల వ్యాధులు వస్తున్నాయి చూసారా. వీటన్నిటిని తప్పించుకున్నట్లు, ఈ యొక్క వ్యాధుల నుంచి, ఈ యొక్క శోధనల నుంచి, ఈ యొక్క బాధల నుంచి నీవు తప్పించుకున్నట్లు, అలాగనే చదువుని కింద తప్పించుకున్నట్లు మనుష్య కుమారుని ఎదుట నీవు మనుష్య కుమారుని ఎదుట నీవు నిలబడకు శక్తి గల వారొకనట్లు గట్టిగా మండే పనిస్తున్నామల్లో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు సంభవిస్తున్న వ్యాధుల నుంచి, సంభవిస్తున్న రోగాల నుంచి, సంభవిస్తున్న సంవత్సరిక కరువుల నుంచి నీవు తప్పించుకున్నట్లు అలాగునే దేవుని ముందు నిలబెట్టకు, శక్తిమంతులుగా నువ్వు నిలబెట్టకు, ప్రార్థించు అంటున్నాడు దేవుడి. ఇక్కడ గట్టిగా మనం చెప్పాలిస్తున్నామల్ల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రైస్తవుడికి ప్రార్థన అనేది ఒక ప్రాముఖ్యమైన
మెట్టు. నా భాషలో చెప్పమంటే బిడ్డలారా, మనుషునికి ఇక ప్రాణం ఎంత గొప్పదో, మనుషునికి ఈ గుండె చప్పుడు ఎంత గొప్పదో, విశ్వాసికి ప్రార్థన కూడా అంత గొప్పది. స్తుతిస్తున్నామల్లో. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ యొక్క మాట ఉంది, సియోను కుమార్తెలారా నా యందు విశ్వసించిన వాడు ఎన్నటికి సిగ్గునందడో. ఆమేన్, హల్లెలూయా. సిగ్గుపరచబడేవారు ఎవరంటే దేవుని పైన ఆధారపడిన వారు, దేవుని వాక్యమును నిలదొక్కుని నిలబడలేని వారు, విశ్వాస జీవితంలో ప్రార్థన కోల్పోయిన వారు, విశ్వాస జీవితంలో ప్రార్థనలు మర్చిపోయినటువంటి వారు. పరిశుద్ధాత్మ దేవుడు అంత గంభీరముగా నాకు చెప్పిన మాటనంటే సంఘము ప్రార్థన పరులుగా మార్చబడలేస్తున్నామల్లో. ఆమేన్, హల్లెలూయా. ఈ యూనివర్సల్ చర్చ్ మస్ట్ బి బికమ్ ఏ ప్రేయర్ సిస్టమ్. ప్రతి ఒక్క ప్రేయర్ ఇక ప్రార్థన వ్యవస్థను ఆరంభించాల విశ్వాస జీవితంలో. రాబోయే శ్రమల నుండి నువ్వు తప్పించుకున్నట్లు, రాబోయే సమస్యల నుంచి నువ్వు తప్పించుకున్నట్లు, దేవుని ముందు నిలబడే శక్తి నువ్వు పొందుకున్నట్లు ప్రార్థించాలా అంటున్నాడు. ప్రార్థించాలా. అనేక సంవత్సరాలు నువ్వు ప్రార్థన లేకుండానే ముగిస్తున్నావు. నీ సంవత్సరములు ప్రార్థన లేకుండానే ఆరంభిస్తున్నావు. నీ సంవత్సరములు చింతలతోనే ఆరంభిస్తున్నావు. నీ సంవత్సరములు ఏడ్చుకుంటూ ఆరంభిస్తున్నావు. ఈ సంవత్సరం ఏమైపోతుందో అన్నట్టుగానే. ఏ సంవత్సరమైనా నువ్వు ప్రార్థనతో ఆరంభించావా నీ జీవితాన్ని? ఏ సంవత్సరం నీ జీవితం ప్రార్థనతో ఆరంభించావా? ఏ సంవత్సరం ప్రభుతో నువ్వు నీ సంవత్సరాన్ని ఆరంభించావా? ప్రభుత్వం నువ్వు సావాసం చేసేవారుగా ఉన్నావా? దేవునికి ఒక సాక్ష్యాన్ని సంపాదించేవాడి వల్ల జీవించగలుగుతున్నావా? లేక సాధారణ క్రైస్తవుడిగా ఉంటున్నావా? ఒక సామాన్యమైన క్రైస్తవుడిగా జీవిస్తున్నావా? సహోదరి సహోదరుడా, నీలో కనుక ప్రార్థన వివేకము కనుక లేకపోతే, నీలో కనుక ప్రార్థన అంశములు కనుక లేకపోతే దేవుని కృపను నీవు పొందుకోలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, ఇస్తున్నాం హల్లెలూయా. ఈ వాక్యం ఎక్కడి నుంచి వింటున్నావు బిడ్డ? నీలో ఈ సంవత్సరము ప్రార్థనగా ఉండాలి. సుఖిస్తున్నామల్లా. ఆమేన్, హల్లెలూయా. అనేక సంవత్సరములు ప్రార్థన లేకుండా నువ్వు ఆరంభించావు, ప్రార్థన లేకుండా వెళ్ళిపోయావు, ప్రార్థన లేకుండా ముగించావు. యు గెయిన్డ్ 0 level మెచ్యూరిటీ. నువ్వు శూన్యాన్ని మాత్రమే సంపాదించావు, శూన్యాన్ని మాత్రమే నువ్వు కొనుగోలు చేయగలిగావు. కానీ ప్రార్థన లేకపోయింది, ప్రార్థన మాత్రంలో కరువైపోయింది బిడ్డ. దేవుని యొక్క వాక్యం ఏముంది చూడండి. మళ్ళీ వాక్యం 36 వచ్చిన చూడండమ్మా. కాబట్టి మీరు జరగబో వీటన్నిటిని తప్పించుకున్నట్లుగా మనుష్య కుమారుని నీవు శక్తివంతులుగా నిలబడినట్లుగా శక్తిగల వారగునట్లు. హల్లెలూయా. ఇది చిన్నప్పుడు పాటలు కాదండి, చిన్నప్పుడు పాటలు కాదు. చిన్నప్పుడు 4వ క్లాస్లోనో 3వ క్లాస్లోనో 3rd or 4th క్లాస్లో ఉంటుంది ఒక లెసన్. ఏంటంటే ఒక వ్యక్తి ఒక చెరువు దగ్గర నిలబడి బాధపడతా ఉంటాడు. ఎందుకంటే చెరువు అంతా ఎండిపోయింది, చెరువు అంతా ఎండిపోతుంది. చెరువు అంతా ఎండిపోయిన తర్వాత తన పొలానికి నిలబడడానికి అవకాశం లేదు. అప్పుల వారు ఇబ్బంది పెడుతున్నప్పుడు మనోడు ఏం చేయాలో అర్థం కాక ఆ చెరువు దగ్గరికి వెళ్ళి కన్నీరు కాస్తుంటాడు. సడన్లీగా అప్పుడే ఒక ఏనుగు రెక్కలు చాపుకొని ఆకాశం నుంచి కిందకు వస్తుంది. సడన్లీగా అప్పుడే ఒక ఏనుగు రెక్కలు చాపుకొని ఆకాశం నుంచి కిందకు వచ్చి అతనితో మాట్లాడుతుంది. నా కుమారా, నీకేమి కావాలను? నా కుమారా, నీకేమి కావాలను? ఎవరున్నారు అక్కడ? రెక్కలు ఉన్న ఏనుగు తప్ప, రెక్కలు ఏనుగుడు తప్ప అక్కడ ఏముండదు. తన సమస్య చెప్తాడు. అది అంటుంది, నా తొగ పట్టుకొని పైకెక్కంటుంది. ఏనుగు మాట్లాడుతుంది. మనోడు తొగ పట్టుకొని ఎక్కుతాడు ఏనుగు మీదకి. అది ఆకాశంలో ఒక మేఘాల మీద తీసుకెళ్ళి ఒక నూతనమైన గొప్ప ప్రపంచంలోకి అడుగుపెట్టేస్తుంది. అది అడుగుపెట్టిన తర్వాత అతను అనుకుంటాడు, నేను ఎక్కడ ఉన్నాను, చాలా ఆకలేస్తుంది, ఆహారం ఉంటే బాగుండు అని. కపిల్ మీద అన్నం వచ్చి ముందుంటుంది. అక్కడ రకరకాల ఆహారంతో, రకరకాల కూరగాయలతో, స్వీట్స్తో అన్నీ అక్కడ ఉంటుంది.
మనం కొట్టాడు, నాకు మంచి జిలేబీ వస్తే బాగుంది, టవీమెంట్ ఆ జిలేబీ అక్కడికి వచ్చేస్తుంది. దాని పేరు ఏంటంటే ఆశలు తీర్చే లోకం. ఏ లోకం? రైట్, దట్ ఈస్ ద వర్డ్. ఆశలు తీర్చే లోకం, ఆ లోకం పేరు. మనడు ఆశపడి దాని తర్వాత నేను మా ఇంటికి వెళ్తే బాగుండు అనుకుంటాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్యకి చెప్తాడు, ఈ సన్నివేశం అంతా చెప్తాడు. చెప్పిన తర్వాత భార్య ఒప్పుకుంటుందా? 100 మంది చెప్పింది. నెక్స్ట్ డే అతను అనుకుంటాడు తన భార్యని, తన పిల్లల్ని ఆశ నెరవేర్చే లోకాన్ని తీసుకెళ్దాం మనడు అనుకుంటాడు. ఒక్కదే కదా నా భార్య, నా కోడలు, నా కొడుకు అనుకుంటారు. అనుకునేసరికి తెల్లవారి చెరువు కట్టేసరికి వచ్చేసరికి వీళ్ళు ఆ రెక్కలు గల ఏనుగు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రెక్కల ఏనుగు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రెక్కల ఏనుగు వచ్చేస్తుంది. అక్కడికి వచ్చిన వెంటనే గుంపుగా ముసలోడు, సావలసినాడు, బతకాల్సినాడు, రోగిష్టి ప్రతి ఒక్కడు అడిగి వచ్చేస్తాడు. ఎందుకంటే నేను ఎక్కువ బతకాలా? ముసలోడు అంటాడు నేను యవ్వనంగా కావాలా? ఇంకోటి అంటాడు నా భార్య నా మాట ఉంటుంది, అక్కడికి వెళ్తే నేను ఎప్పుడు అక్కడ ఉండిపోతాను. ఇంకోటి అంటాడు నా కొడుకు కావాలా, ఇంకోటి నా కూతురు కావాలా, ఇంకోటి నాకు డబ్బు కావాలా, ఇంకోటి నా బంగారం కావాలి, రకరకాలుగా అందరూ అంటారు. అప్పుడు వీడు ఏమంటాడంటే నేను మొదటిగా ఎక్కి దాన్ని తోక పట్టుకుంటాను, మీరు అందరు నా తోక పట్టుకోండి అంటాడు. అంటే దాని తోక ఉండదు, కాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రెక్కలేనుగు ఎగిరే టైం వచ్చేసింది. ఆ రెక్కలేనుగు తోక చూడు, వీని కాళ్ళు ఒకరి కాళ్ళు ఒకరు ఊరంతా ఒకరి కాళ్ళు ఒకరు అందరూ పట్టుకుంటారు. రెక్కలేనివి ఎగురుతా ఉంటది. ఒక్కొక్కడు గాల్లో ఎగురుతా ఉంటాడు, విమానం లాగా, పక్షుల్లాగా ఎగురుతా ఉంటాడు. వెళ్తా ఉంటుంది. అది వేగం పెంచుతా ఉంది ఏనుగు. ఆ ఏనుగు వేగం పెంచింది, ఇది వెళ్తా ఉన్నారు. ఎంతసేపు అని పట్టుకుంటాడు మన తోకని? ఎంతసేపు పట్టుకోగలడు తోకని? జారిపోయింది. ఫస్ట్ జారిపోయింది. ఇక అందరు టపేలు భూమి మీద పడి ముక్కలుగా మార్చబడ్డారు. హల్లెలూయా. ఇది ఆ కాలం కాదు, ఇది కథల కాలం కాదు. ఇది చాలా మంది అనుకుంటారు చనిపోయి పరలోకం వెళ్తేప్పుడు నా భార్య పరిశుద్ధురాలు, నా భార్య ప్రార్థన పురాలు, నా భార్య మంచిది, నా భార్య దేవునికి ప్రియమైనది, నా భార్య దేవునికి ఇష్టమైనది కనుక నేను ఆమె కాళ్ళు పట్టుకొని వెళ్తాను. ఆమె కాళ్ళు ఉంటాయి, ఆమె ఆత్మ మాత్రం పరలోకం వెళ్తుంది. ఆమె చెప్పండి ఇస్తున్నామల్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు దేవుడి ముందు నిలబడాలంటే నీకు ప్రార్థన అలవాటు ఉండాలా? ఆమేన్, హల్లెలూయా. నువ్వు బాప్తిసం తీసుకొని దేవుని దగ్గర ఉన్నంత మాత్రం నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత నీ ప్రార్థన జీవితంలో కనుక నువ్వు అభివృద్ధి చేసుకుంటే నువ్వు దేవుడి ముందు నిలబడగల సామర్థ్యతను పొందుకొనగల వేసుకిస్తున్నామల్లా. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క సంఘం ఇక్కడ ఏమిటంటే మీరు రాబో సమయంలో నుంచి జరగబో సమస్యల నుంచి తప్పించుకున్నట్లు మీరు మెలకువ కలిగి ప్రార్థించండి. మీరు శక్తివంతులుగా కావడానికి ప్రార్థన చేయండి. ఎప్పుడు ప్రార్థన చేయాలా? ఇలా వాక్యంలో నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. ఏమన్నా? మొరపెట్టుము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిలో హృదయమును కుమ్మరించుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు రేయి మొదటి జామున లేచి దేవుని దగ్గర మొరపెట్టాలంట. ఒక రోజుకి 4 జాములు ఉంటాయి. 1 గంటల నుంచి 3 వరకు ఒక జాము, 3 నుంచి 6 వరకు మరొక జాము, 6 నుంచి 9 వరకు మరొక జాము, 9 నుంచి 12 వరకు మరొక జాము. రేయి మొదటి జామును అంటే 3 కాదు, 1 నుంచి 3 వరకు ఎన్ని ఉన్నాయో అక్కడ లేచి ప్రార్థించాలనేవో. నువ్వు 3 లేచి ప్రార్థిస్తావు, రేయి 2వ జాముకి లేచినట్లు ఇంకా లెక్క. రేయి మొదటి జాము అంటే 1 నుంచి 3 వరకు మధ్యలో ఏదైతే సమయం ఉందో ఆ టైంలో లేచి ప్రార్థించాలి దేవుని దగ్గర. ఆమేన్, హల్లెలూయా. బెతెస్దా కోనేరు దగ్గర ప్రతిరోజు ఆ రక్తస్రావం గలవాడు, ప్రతిరోజు అక్కడ మూర్ఛ రోగం గలవారు, అందరూ ప్రతిరోజు అక్కడ రోగం గలవారు రేచి మొదటి జామున లేచి ఆ నీళ్ళను తాకిన వెంటనే దేవుని యొక్క స్వస్థత వారికి లభించిందంట. గట్టిగా మనం చెప్పండి ఇస్తున్నామల్లో. హల్లెలూయా. సంగమా, రాత్రి వేళ నువ్వు లేచి చేసే ప్రార్థన చాలా శక్తివంతమైంది.
ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవునితో చేసే ఆ సన్నిహిత సంబంధం, దేవునితో ఏర్పాటు చేసుకునే ఆ సహవాసం అనేది క్రైస్తవునికి ఒక మేలును కుమ్మరింప చేసేది యేసుక్రీస్తు నామములో. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది రేయి మొదటి జమలు లేచే ప్రార్థన మర్చిపోతున్నారు క్రైస్తవులు. నువ్వు దేవునికి ప్రియముగా ఉండాలని ఆశపడుతున్నావా? నీవు దేవుని దగ్గర నీ కన్నీరు నుంచి తప్పించుకొని ఆశపడుతున్నావా? నీ సమస్య నుంచి బయటికి రావాలి అని ఆశపడుతున్నావా? నీ ప్రార్థన ఆరంభించు. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రార్థన ఆరంభించు బిడ్డ. దేవునితో మొరపెట్టి నీ ప్రార్థన జీవితాన్ని చూద్దాం ఒకసారి. 2వ సమూయేలు గ్రంథము చూద్దాం బిడ్డారా. 6వ అధ్యాయము. ఇక్కడ ఒక విషయం చెప్తాను, దేవునితో గడపడం వల్ల ఎంత కృప పొందుకున్నాడు ఆ వ్యక్తి అని. 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం చదవండి అమ్మా. నేటికి నీ దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండను అనుకొని దావీదు యెహోవాకు భయపడి. ఇప్పుడు అంత చేయడానికి టైం లేదు కాబట్టి మీకు షార్ట్ కట్ లో చదివిస్తున్నాను. నేను చెప్తాను వాక్యం, చదవండి అమ్మా. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకుని వచ్చి అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలనగా 90 రోజులు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరిని ఆశీర్వదించును. గట్టిగా చెప్పండి సునామల్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటయ్యా అంటే ముందు వీరికి దేవుని యొక్క మందసం అనేది దొంగిలించబడింది, శత్రువులు ఎత్తుకెళ్ళిపోయారు. అయితే దావీదు కాలంలో తిరిగి ఆ మందసమును దేవుని యొక్క ఆ సన్నిధిని తిరిగి బేతేలు దగ్గరికి అనగా దావీదు పురములోనికి తీసుకురావాలని దావీదు ఆశపడి సైన్యం అంతా తీసుకెళ్ళి ఆ శత్రు రాజ్యమును ఓడించి ఆ మందసం అనగా దేవుని యొక్క సన్నిధి తీసుకుని వస్తున్నారు. దాని యాజకులు పరిశుద్ధులు పట్టుకొని వస్తున్నారు. ఆ మందసం వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం వినాలి అందరూ. ఆ మందసం తీసుకొని వస్తున్నప్పుడు ఆ ఎద్దుల బండిలో ఆ మందసం తీసుకొని వస్తున్నప్పుడు ఆ ఎద్దుల బండి ఆ ఎద్దుక కాలు కొద్దిగా జారిపోతుంది. అప్పుడు మందసము ఒక బండి నుంచి కింద పడేటప్పుడు ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి దాన్ని ఆపడానికి ప్రయత్నించాడు, ఉజ్జా అని. ఆ జారి పడిపోతున్నప్పుడు ఉజ్జా అనే దేవుని యొక్క భక్తుడు వెంటనే వెళ్ళి ఆ పడిపోతున్న మందసం పట్టుకోగానే దేవుని యొక్క ఉగ్రత అతని మీద రగులుకుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క ఉగ్రత అతని మీద రగులుకొనగానే అతను అక్కడే చచ్చిపోయాడు. అందరికి వచ్చిన ప్రశ్న ఏంటంటే, దేవుడి యొక్క మందసం పడిపోతున్న కాపాడాడు కదా, ఎందుకు చచ్చిపోవాలా? ఎందుకంటే ఉజ్జా దేవుని దృష్టిలో వ్యతిరేకముగా ఉన్నాడు. ఉజ్జా దేవునికి దృష్టిలో పవిత్రముగా లేడు, పరిశుద్ధంగా నీతిమంతుడిగా లేడు. అపవిత్రమైన ఆలోచనలు గలవాడు ఉజ్జా. మోసము మాట పలికేవాడు ఉజ్జా, అబద్ధ మాట పలికేవాడు ఉజ్జా. అటువంటి వాడు దేవుని యొక్క సన్నిధిని కాపాడబోతున్న దేవుని కోపం రగులుగా పోయిన అతని మీదకి అతను వెంటనే పడి చచ్చిపోయాడు. హల్లెలూయా. వారందరూ నాట్యముతో సంతోషముతో వాయిద్యాలు వాయించుకుంటూ దేవుని యొక్క మందసం తీసుకెళ్తారు దావీదు పురంలోని బేతేలులోనికి. అయితే ఈ సంఘటన జరిగేసరికి దావీదు వ్యాకుల పడ్డాడు, దావీదు బాధపడి భయపడిపోయాడు. అమ్మో, ఒకవేళ కనుక ఈ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందసము కనుక నా రాజ్యములో, నా ఇంటిలో, నా రాజ్య పరిపాలనలో, నాకు ప్యాలెస్ లో కనుక వస్తే నా బతుకు ఏమైపోతుందని భయపడిపోయి ఆ ఊరి గవిడి దగ్గర ఉన్న ఓబేదెదోము అనే ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇతని భయం ఏంటంటే, నేను ఒక పాపిని, దేవుని దగ్గర పాపము చేసినటువంటి వాడిని, దేవుని యొక్క సన్నిధిలో నేను ఆ సన్నిధిని నా దగ్గర పెడితే నా పాపమునకు నేను మరణ శిక్ష పొందుకుంటానేమో అని భయపడి దేవుని యొక్క సన్నిధిని ఊరి బయట వదిలేసి వచ్చేసాడు. ఎక్కడ?
ఒబేదెదోము అనే ఇంటి దగ్గర వదిలేశాడు. రాజు పెట్టాడు కాబట్టి ఒబేదెదోము ఏ మాట మాట్లాడలేకపోయాడు. తన ఇంట్లో పెట్టుకున్నాడు. కానీ దేవునికి వాక్యం ఒక మాట స్పష్టంగా రాయబడింది. చూడండి వాక్యాన్ని. దేవుని మందస్సము ఉండుట వలన యెహోవా మందస్సము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంట్లో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించును. గట్టిగా చప్పట్లు కొడదాం యేసుక్రీస్తు నామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వ్యక్తి భయపడి దాన్ని దేవుని యొక్క సన్నిధితో గడపడానికి, దేవుని యొక్క సన్నిధానంలో ఉండడానికి భయపడి వదిలేసి వెళ్ళిపోయాడు. ఒక పేదవాడు, ఒక నిరుపేద గలవాడు, ఒక ఊరి వెలుపల ఉన్నటువంటి వాడు, అదే తక్కువ కులం గలవాడు, తక్కువ పేరు గలవాడు, ఘనహీనమైన వాడు దేవుని యొక్క సన్నిధిని 3 నెలలు పెట్టుకోగానే దేవుని యొక్క వాక్యం ఉంది, దేవుడంట తన సన్నిధిని బట్టి అతని ఇంటి వారందరినీ దీవించాడు. గట్టిగా మనం చెప్పాలి యేసునామములో. హల్లెలూయా. ఏమంటే మీకు దేవునికి మాట మీకు అర్థమవుతుందా బ్రదర్ అండ్ సిస్టర్స్? దేవుని యొక్క సన్నిధిలో ఒబేదెదోము గడపడము బట్టి, దేవుని యొక్క సన్నిధిని అతను వెంబడించడము దాన్ని బట్టి, దేవుని యొక్క సన్నిధిని 3 నెలలు అతనితో పెట్టుకోవడం బట్టి దేవుడు అతని కుటుంబాన్ని దీవించడం. గట్టిగా మనం చెప్పండి యేసునామములో. హల్లెలూయా. అతను మాత్రమే కాదు, తన ఇంటి వారందరినీ, తన పిల్లల్ని, తన కోడల్ని, తన కుమారుని, తన అల్లులని, తన మనవలని అందరి దేవుడు దీవించడు. గల కారణం ఏంటంటే ఆయన సన్నిధిలో గడిపాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో గడిపాడు కాబట్టి, ప్రార్థనలో ఉన్నాడు కాబట్టి, దేవుని దగ్గర సాష్టాంగపడి ప్రార్థించడం గలవాడు ఒబేదెదోము కాబట్టి దేవుడు హెచ్చింపజేశాడు ఒబేదెదోముని. ఈ వ్యక్తిని దేవుడు హెచ్చింపజేయడం గల కారణం ఒకటే, దేవుని సన్నిధిని మూసేవాడిగా ఉన్నాడు. ఒక ప్రశ్న మీద నేను వేస్తాను బిడ్డరా, నీవు నీ గ్రామానికి వెళ్ళినప్పుడు, నీవు నీ బంధువులింటికి వెళ్ళినప్పుడు ప్రార్థిస్తావా? మొరపెడతావా? సిగ్గుపడుతుంటాం మనం. బంధువులింటికి వెళ్ళి ప్రార్థన చేయాలంటే, బంధువులింటికి వెళ్ళి మొరపెట్టండి సిగ్గుపడుతుంటాం మనం. ఇక్కడ ఒబేదెదోము దేవుడితో 3 నెలలు కాన్స్టెంట్లీగా గడపటని బట్టి దేవుడు హెచ్చింప చేసుకున్నాడు యేసునామములో. ఆమేన్ చెప్పండి యేసునామములో. ఏమని చెప్పండి యేసునామములో. అప్పుడు జీవితం అంతా మారిపోయింది. పేదవాడిగా ఉన్నవాడు ఉన్నత స్థాయికి హెచ్చించబడ్డాడు. లేనివాడిగా ఉన్నవాడు ఉండేవాడిగా మార్చబడ్డాడు. అన్నిట్లో లేవి గలవాడు దేవుడు కొదువలేని వాడిగా మార్చుకున్నాడు. గల కారణం ఒకటి బ్రదర్, దేవుడితో గడపడాన్ని బట్టి, అయ్యా దేవుడితో మాట్లాడటాన్ని బట్టి, దేవుడితో సహవాసం ఏర్పరచడం బట్టి దేవుడు అతని కుటుంబాన్ని దీవించాడు. గట్టిగా మనం చెప్పండి యేసునామములో. నీకుందా దేవుడితో సహవాసం? ఒక ఓపించాలని దేవుని బిడ్డారా, దేవుడు చెప్తున్న ఒక మాట, మీరు ఇక 3 నెలలు దేవునితో కాన్స్టెంట్ గా విసుగక దేవునితో మొరపెట్టి ప్రార్థన చేయండి. ఈ రాబోతున్న 3 నెలలు దేవునితో గడిపేశాయి. నీ స్థితిని ఆయన మార్చుకున్నాడు యేసుక్రీస్తు నామములో. ఆమేన్, హల్లెలూయా. నీ స్థాయిని ఆయన మార్చివేస్తాడు. నీ స్థాయిని ఆయన హెచ్చింపజేసి ఘనమైన స్థానంలో ఆయన పెట్టుకున్నాడు యేసుక్రీస్తు నామములో. నీవు కనుక ఆయనతో గడపగలిగితే, నీవు కనుక ఆయనతో నువ్వు మాట్లాడగలిగితే, నువ్వు ఆయనతో కనుక సహవాసము ఏర్పాటు చేసుకోగలిగితే ఆయన నిన్ను హెచ్చింపచేయగలడు యేసుక్రీస్తు నామములో. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క సంగమా, ఈ సంవత్సరంలో నువ్వు ప్రార్థనతో ఆరంభించు. ఈ సంవత్సరంలో ప్రార్థనతో నువ్వు వెళ్ళిపో. ప్రార్థనతో నీ జీవితాన్ని ముందు తీసుకెళ్ళిపో. దేవుడు నీ కుటుంబాన్ని హెచ్చింపచేయబోతున్నాడు యేసుక్రీస్తు నామములో. ఆమేన్ చెప్పండి యేసు నామములో. ఇది ప్రవచనం యేసుక్రీస్తు బిడ్డరా. నువ్వు ప్రార్థన పరుడుగా, నువ్వు ప్రార్థన పరుడు వలె, దేవుని యొక్క సంఘంలో ఒక ప్రార్థించే వీరుడు వలె, ప్రార్థించే కుటుంబం వలె నీవు గనక మారగలిగితే ఒబేదెదోమును దేవుడు ఎలా కూడా హెచ్చింపచేశాడు. విత్ ఇన్ 3 months లో నీ కుటుంబమును కూడా ఆయన హెచ్చింపచేయగలడు యేసుక్రీస్తు నామములో. ఆమేన్, హల్లెలూయా. రాబోయే ఈ డిసెంబర్లో కూడా నువ్వు అదే వ్యాకులముతో, గతించే సంవత్సరంలో వ్యాకులంతో ఆరంభించే విధంగా, వ్యాకులంతో ముగించే విధంగా నువ్వు ఉండద్దు అని అంటే నువ్వు దేవునితో గడిపో, దేవునితో మాట్లాడా. అన్నా దేవునితో యథార్థముగా ప్రార్థించిన స్త్రీ, పోరాడి ప్రార్థించి గెలుచుకుంది ఆ స్త్రీ. ఆమేన్, హల్లెలూయా.
అందరికి చెప్పుకోవాలయ్యా నాకు పిల్లలు లేరయ్యా అని ఎవరు చెప్పుకోవాలా? సేవకుని కూడా చెప్పలేదమ్మా. సేవకుని కూడా తన బాధ చెప్పలేదు. ఆమె ఏడ్చింది, దాన్ని బట్టి చెప్పింది, కానీ స్వయాన వెళ్ళి చెప్పాలా? తమ్ముడో, అన్నకున్న బుద్ధి దేవునితో మాత్రమే మాట్లాడాలా. ఆమెను చెప్పండి ఇస్తున్నా వల్ల. పరిశుద్ధ గ్రంథంలో బిడ్డారా, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే దేవుడితో ఎవరైతే ఒంటరిగా గడిపారో వారు మాత్రమే హెచ్చించబడ్డారా. ఆమేన్, హల్లెలూయా. ఆది కాండంలో ఉంది దేవుని యొక్క వాక్యం. ప్రతి సాయంకాలములో చల్లని వేళ ఆదాము యెహోవాతో మాట్లాడుచుండెను అని. ఒంటరిగా మోషే ఆ సీనాయి పర్వతం మీద ఒంటరిగా వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడాడు. దావీదు అరణ్యములో ఒంటరిగా దేవుడితో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు రాజుగా మార్చుకున్నాడు. దానియేలు ఒంటరిగా తన గృహములో ఆ యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థిస్తున్నప్పుడు నాకు ప్రియమైన వాడు అన్నాడు. శత్రుకు మేషకు అబేద్నెగో దేవుడితో ఒంటరిగా ప్రార్థించినప్పుడు అగ్ని గుండంలో నుంచి దేవుడు తప్పించుకున్నాడు. గట్టిగా ఆమని చెప్పాలా? హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఆరంభం నుంచి చివరి వరకు ఏ భక్తుడు కూడా దేవునితో ఒంటరిగా లేకుండా దేవుని పొందుకోలేడు. ఏ భక్తుడు కూడా, ఏ వ్యక్తి కూడా దేవునితో ఒంటరిగా సహవాసము చేయకుండా దీవించబడలేడు. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి నువ్వు హృదయాన్ని తలుచుకో. నువ్వు దేవుడితో ఒంటరిగా గడుపుతున్నావా? ఏమండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు దేవుడితో ఒంటరిగా గడపగలుగుతున్నావా? నువ్వు దేవుడితో ఒంటరిగా మాట్లాడగలుగుతున్నావా? నువ్వు దేవుడితో ఒంటరిగా సహవాసాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతున్నావా? అదే నువ్వు గొప్ప దీవెన యేసుక్రీస్తున్నావు వల్ల. ఆమేన్, హల్లెలూయా. ఓ స్త్రీ, ఓ పురుషుడా, నువ్వు దేవునితో కనుక దావీదు వలె ఒంటరిగా గడపకపోతే, దేవునితో కనుక మోషే వలె ఒంటరిగా గడపకపోతే ఆయన కృపకు నువ్వు అర్హత సాధించలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆశపడుతున్నావా? నీ కుటుంబంలో ఒక ఆశ్చర్యకరములు చూడాలని ఆశపడుతున్నావా? ప్రార్థించు దేవుని దగ్గర ఇస్తున్నాం వల్ల. ఆమేన్. ఈ మోకాలు ఏవైతున్నా దాన్ని పనిచెప్పండి బిడ్డారా. ఈ మోకాలకు పనిచెప్పు. మోకాలకు వచ్చి ప్రార్థించి దేవుని దగ్గర విన్నపాన్ని విన్నపించుకో. విలాప వాక్యం ఏముందండి చూడండి, చూడండి వాక్యం త్వరగా. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధానములో నీ హృదయమును కుమ్మరించాలి. గట్టిగా చెప్పండి ఇస్తున్నామల్లో. ఎక్కడ కుమ్మరించాలి? నీ బాధ అంతా ఆ ఇంటికి లక్క, నా బాధ దక్క బ్రదర్, నా బాధ ఇది బ్రదర్ కాదు. దేవుని దగ్గర రేజి మొదటి జన్మలో లేచి, దేవా నా స్థానం ఇది, నా స్థితి ఇది, నన్ను కాపాడుకో. నీ అంత విశ్వాసం ఉంచిన ప్రభువా నన్ను సిగ్గుపరచనివ్వక ఇస్తున్నామల్లా. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ భర్త మారాలి అన్నా, నీ భార్య మారాలి అన్నా, నీ పిల్లలు మారాలి అన్నా, నీ కుటుంబం దీవించబడాలన్నా, నీ బంధువులు మారు మనసు పొందాలన్నా నీవు మోకాళ్ళకు పని చెప్పాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. అదే లూకాసు సువార్త చూడండి. మరొక వాక్యం చూపిస్తాను ఇస్తున్నామల్లా. చూడండి ఇక్కడ ఏం రాబడిందో. లూకాసు సువార్త 22:47 వచ్చినానే. 22:47 క్విక్లీ. 22:47. ఆయన ఇంకనూ మీరు ఎందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. గట్టిగా మంది పడిస్తున్నామల్లా. బిడ్డ, నీకు గనుక రాబోయే శ్రమలు రావద్దు అంటే, నీవు ఈ సంవత్సరంలో శోధనను ఎదుర్కొనకూడదు, దీవెనతో వెళ్ళిపోవాలంటే మెలకువ కలిగి ప్రార్థించు. ఏమా బ్రదర్, మీకు అర్థమవుతుందా? హలో. నీవు కనుక శ్రమలు ఎదుర్కోవద్దు, నువ్వు దేవుడి కృపతో బలపరచబడాలని ఆశపడితే మెలకువతో ప్రార్థించు. ఆమేన్, హల్లెలూయా. ఒంటరిగా కూర్చొని ఏడ్చుతూ బాధపడుతుండడం కాదు దేవునికి కావాల్సింది. నువ్వు మెలకువ కలిగి ప్రార్థన చేయడం దేవునికి కావాలా? హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీవు ఎప్పుడైతే దేవునితో ఒక సంబంధం, ఒక ప్రార్థన జీవితము ఏర్పాటు చేయబడుతుందో అదే నీ కృపకు ఆధారం అవుతుంది. యేసుక్రీస్తు నామములో. హలో.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఇస్తున్నాం హల్లెలూయా. సంగమా, నీకు మెలకువ కలిగిన ప్రార్థన కావాలా? సార్వత్రిక సంగమా, నీకు మెలకువ కలిగిన ప్రార్థన కావాలి. నువ్వు రాబోయే శ్రమను తప్పించుకోవాలంటే, రాబోతున్న శ్రమను నువ్వు ఎదుర్కోవద్దు అంటే ప్రార్థించలే యేసుక్రీస్తునామములో. నీ ప్రార్థనే నీకు ఫలభరితంగా మార్చబడుతుంది. అందుకే దావీదు అంటాడు, అయ్యా దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా అయితే ఆశపడుతుందో నా ప్రాణము కూడా నీ కొరకు ఆశపడుతుంది. ఎంత ఆశ దావీదు దేవుని పైన. ఆయనతో గడపాలి, ఆయనతో మాట్లాడాలి, దేవునితో సహవాసము చేయాలని. నీవు కనుక ఈ 3 నెలలు దేవునితో సహవాసము చేయగలిగితే, అయ్యా మాటి పని అయిపోతుంది, అయ్యా మాటికి అంత ఇబ్బంది అయిపోతుంది, అన్ని కన్ఫ్యూజన్ అయిపోతుంది, బాధపడుతున్నావు కదా, ప్రార్థించి దేవుని దగ్గర ఇస్తున్నాం. అలా కాన్స్టెంట్గా 3 నెలలు దేవునితో సహవాసం చేయమ్మా. దేవునితో ఒక మంచి సహవాసం ఏర్పాటు చేసుకో. దేవుడు దీవిస్తాడు. యేసుక్రీస్తునామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మొదటి వారంలో దేవునితో మాట్లాడుతున్న మాట, ఈ సంవత్సరము కనుక నువ్వు ప్రార్థనతో నడిపించుకుంటే నిన్ను హెచ్చింప చేయడము నాయన చేస్తాను యేసునామములో. హల్లెలూయా. అందుకే అంటాడు, నా కృప నీకు చాలునని. ఆమేన్. నా కృప నీకు చాలునా. నువ్వు ఆయనతో ప్రార్థన చేయడం ఆరంభించు. ఈ సంవత్సరం కనుక నువ్వు దీవించబడాలంటే, ఈ సంవత్సరం నువ్వు దేవుని కృపతో నడిపించబడాలంటే ప్రార్థించు బిడ్డ. నీ ఆశ నెరవేరాలి అంటే, నీ ఆశ దేవుని కృపతో పరిపూర్ణం కావాలంటే, నీ కుటుంబంలో ఒక అద్భుతమును నువ్వు చూడాలంటే నువ్వు ప్రార్థించి యేసుక్రీస్తునామములో. ఆమేన్. హల్లెలూయా. చదవండి వాక్యాన్ని. 2 సమూయేలు గ్రంథము క్విక్లీ. దావీదు పురంలోగా దేవుని మందస్సము ఉండటం వలన యెహోవా ఓబేదెదోమును ఇంటి వారిని అబ్బానికి కలిగిన అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందస్సమును అబ్బాని ఇంటిలో నుండి దావీదు పురములోనికి మరలా ఉత్సవముతో తీసుకుని వచ్చాను. హల్లెలూయా. దీన్ని బట్టి ఒక మర్మం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇన్ని రోజులు నువ్వు దేవునితో సహవాసము చేయక కృంగిపోయావు కదా, ఇప్పుడు దావీదు వల్ల తిరిగి జ్ఞానము తెచ్చుకో, దేవుడితో గడుపుతా యేసునామములో అని. ఆమేన్. బ్రదర్ గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసునామములో నేను తిరిగి దేవునితో గడుపుతా. తమ్ముడో, నేను తిరిగి దేవుడితో మాట్లాడతాను, తిరిగి దేవుడితో నేను సహవాసము చేస్తాను, తిరిగి దేవుడితో నేను నా బంధాన్ని ఏర్పాటు చేసుకుంటాను, తిరిగి నా దేవునితో ఒక నిశ్చయమును, ఒక నిర్ణయాన్ని నేను తీసుకుంటాను. అప్పుడే నేను దీవించబడతాను యేసునామములో. భక్తులందరూ దేవునితో సహవాసము చేసి మాత్రమే దీవించబడ్డారు. చెల్లి తమ్ముడు, నీవు కూడా దేవునితో దీవించబడాలంటే, నీ జీవితంలో ఒక సక్సెస్ని నువ్వు ఎదురు చేయాలంటే, ఒక జీవితంలో నువ్వు బ్లెస్సెడ్గా ఉండాలంటే, ఈ జీవితంలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీవు ఆయనతో గడుపు. ఆమేన్. ఏమండి, దేవుడితో గడపండి, దేవుడితో సహవాసము చేయండి. అప్పుడు ఆయన నిన్ను హెచ్చింప చేసుకుంటాడు యేసునామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యం విని వదిలేయడము కాదు, ఈ వాక్యం విని వెంబడించు, ప్రార్థించు, మొరపెట్టు, దేవుని దగ్గర ప్రార్థన చేయి. ప్రార్థన పోరాటం ఆరంభించు. నీ జీవితంలో ఆయన నీ నావను సముద్రములో జారిపోనివ్వడు, నడిపిస్తాడు యేసునామములో. అందరం లేచి నిలబడతాం బిడ్డారా, ప్రతి ఒక్కరం లేచి నిలబడతాం యేసునామములో. దేవుడితో ఒక నిర్ణయం చేసుకుందాం. దేవుడితో ఒక నిర్ణయం చేసుకుందాం యేసునామములో. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని, తమ్ముడు, చెల్లి, సహోదరి, నీవు దేవుడితో ఒక నిబంధన చేసుకోవాలా, దేవుడితో ఒక నిబంధన చేసుకోవాలా, దేవుడితో ఒక నిబంధన చేసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకుని, ప్రభువా నా జీవితంలో ఒక సరైన నిర్ణయం నేను తీసుకోలేదయ్యా, నన్ను కడగండి పరిశుద్ధాత్ముడా, నన్ను కడగండి. నీవే నా ప్రాణమైనా, నా మంచి యేసయ్యా, నీకే నా ఆరాధన. నీవే నా ప్రాణమైనా, నా మంచి యేసయ్యా, నీకే నా ఆరాధన. ప్రాణమా
నా యేసయ్యా ప్రాణమా నా యేసయ్యా ప్రాణమా నా యేసయ్యా ప్రాణమా నా యేసయ్యా ప్రాణమా 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 నా యేసయ్యా ప్రాణమా నా యేసయ్యా ప్రాణమా 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 నా యేసయ్యా ప్రాణమా 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 నా యేసయ్యా 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 నీవే నా ప్రాణమైనా నా మంచి యేసయ్యా నీకే నా ఆరాధన చేతులు పైకెత్తాలా నీవే నా ప్రాణమైనా నా మంచి యేసయ్యా నీకే నా ఆరాధన ప్రాణమా నా యేసయ్యా ప్రాణమా నా యేసయ్యా యథార్థముగా ప్రాణమా నా యేసయ్యా ప్రాణమా నా యేసయ్యా ప్రాణమా 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 నా యేసయ్యా ప్రాణమా 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 నా యేసయ్యా ప్రాణమా యేసయ్యా ప్రాణమా యేసయ్యా ప్రాణమా యేసయ్యా ప్రాణమా యేసయ్యా ప్రాణమా యేసయ్యా ప్రాణమా యా ప్రాణమా 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 నా యేసయ్యా రెండు హస్తాలు పైకెత్తి ప్రాణమా 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 నా యేసయ్యా ప్రాణమా యేసయ్యా ప్రాణమా యేసయ్యా ప్రాణమా ప్రాణమా యేసయ్యా యేసయ్యా ప్రాణమా 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 నా యేసయ్యా ప్రాణమా నా యేసయ్యా బిడ్డలారా ఈరోజు నువ్వు దేవుడితో కనుక నీవే నా ప్రాణమయ్యా నీవే నా ప్రాణమయ్యా అని చెప్పగలిగితే ఆయన సంతోషముతో నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. గతించిన సంవత్సరం దేవునితో మాట్లాడటం లేదని బాధపడ్డావు కదా, పరిశుద్ధాత్మ పొందుకోలేదని బాధపడ్డావు కదా, స్థితిగతులు మారలేదని బాధపడ్డావు కదా. ఈ సంవత్సరం కనుక ఆ మార్పును చూడాలి అంటే ఆయనతో సహవాసం చేయి. తమ్ముడు, చెల్లి, సహోదరి, దేవుడితో ఒక మంచి సహవాసం ఏర్పాటు చేసుకున్నామని
మంచి సహవాసం ఏర్పాటు చేసుకో. ఒక మంచి సహవాసం ఏర్పాటు చేసుకో. ఒక మంచి సహవాసం ఏర్పాటు చేసుకో. మంచి సహవాసం. నీవే నా ప్రాణమైనా నా మంచి యేసయ్యా, నీకే నా ఆరాధన. అందరూ చేతుల పైకెద్దాం ఒకసారి అందరం కలిసి. మై డియర్ చిల్డ్రన్స్ ఆఫ్ గాడ్, రెండు హస్తాల పైకి చెప్పండి. నీవే నా ప్రాణమైనా నా మంచి యేసయ్యా, నీకే నా నీవే నా మానమైన నా మంచి యేసయ్యా, నీకే నా ప్రాణమా నా యేసయ్యా, ప్రాణమా నా యేసయ్యా, ప్రాణమా నా యేసయ్యా, ప్రాణమా నా యేసయ్యా. ఉయిరే ఉయిరే ప్రాణమా నా యేసయ్యా, ప్రాణమా 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 నా యేసయ్యా, ప్రాణమా నా యేసయ్యా, ప్రాణమా నా యేసయ్యా.